రేవంత్ ఎర బీజేపీకి చెర, కమలనాథుల భుజం మీద కాంగ్రెస్ తుపాకీ, రెంటికి చెడ్డ రేవడిగా పార్టీ, సంఘ్ పరివార్ బీజేపీ సీనియర్ల అంతర్మదనం. కష్టాలు వచ్చినప్పుడల్లా రేవంత్కు మేమే దిక్కు, డైవర్షన్ అయినా సరే డైల్యూషన్ అయినా సరే మా పార్టీ వారితోనే, మా వేలితోనే మా కంటిని పొడుస్తున్నారు. నిందలు మాకు, నికార్సైన లాభం వాళ్లకు, చివరకు మోడీకి ఈడీకి కూడా వాడేస్తున్నారు. సంఘ్ సీనియర్ల బీజేపీ నేతల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో బీజేపీ పావులా మారిందని, ఆయన రాజకీయ అవసరాల కోసం పార్టీని వాడుకుంటున్నారని పాతతరం బీజేపీ నేతలు సంఘ్ వర్గాల్లో చర్చిస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా బీజేపీ భుజం మీద రేవంత్ తుపాకీ పెట్టి తన రాజకీయ ప్రత్యర్థులను కాల్చుతున్నారని చెప్పి విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఏవైనా పెద్ద సమస్యలు ఎదురైన సందర్భంలో రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తున్న తీరును కూడా అనుమానాలకు తావిస్తుందని కూడా చెప్పడం జరిగింది. పక్కదోవ పట్టించి అసలైన విషయాన్ని పక్కదోవ పట్టించి తీవ్రత తగ్గించేలాగానో బీజేపీ నేతలే వ్యవహరిస్తున్నారనుకుంటున్నారు. బీజేపీ ముఖ్య నేతలు అత్యధిక శాతం కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ మీద విమర్శలు చేయకుండా బీఆర్ఎస్ మీద చేస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్లో బీజేపీ పడిందన్న చర్చ మాత్రం సంఘ్ బీజేపీ సీనియర్ నేతల్లో పెద్ద ఎత్తున నడుస్తుంది. దీనివల్ల బీజేపీకి ఏం లాభమని చర్చించుకుంటున్నారని, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి అంశాలను ఒకటి కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడకపోవడం దుర్మార్గం అని చెప్పి కూడా మనం భావించవచ్చు. అయితే ఎందుకు ఈ తతంగం అంతా ఎందుకు నడిపిస్తున్నారు అని మనం ఆలోచించినప్పుడు అయితే పరిణామాలు పరిశీలిస్తే బీజేపీ సహకారం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పరిచయాలు కూడా వాడుకుంటున్నారనే చర్చ నడుస్తుంది. బీజేపీ నేతల ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బిల్లులు మంజూరు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బట్టి విక్రమార్కను మాత్రమే టార్గెట్ చేశారని విశ్లేషకులు గుర్తిస్తున్నారు. అయితే వివిధ శాఖలలో ప్రభుత్వాలు అవినీతిని చూపించి ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాల్సిందిగా పోయి కేవలం మంత్రుల వ్యక్తిగత అవినీతి చిత్రీకరించడం వెనుక మర్మమేమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూసీ ప్రాజెక్టు, హైడ్రా మీద కూడా పార్టీ ఒక పాలసీ ప్రకారం వెళ్ళకపోవడం కూడా రేవంత్ వ్యూహంలో భాగమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా, హైడ్రాకు అనుకూలంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడితే కూల్చివేతలకు అడ్డుకుంటామని చెప్పి ఎంపీ ఈటెల రాజేందర్ విరుద్ధ ప్రకటనలు చేశారని గుర్తు చేస్తున్న మూసీ కూల్చివేతల విషయంలోనూ ఇలాగే ఒక పద్ధతి లేకుండా మేము ప్రాజెక్టును అనుకూలమే కానీ పెద్దలు ఇండ్లకు కూలగొడితే చూస్తూ ఊరుకోమంటూ డొంక తిరుగుడు ప్రకటనలతో ప్రజల్లో చులకన అయ్యారని చెప్పి సీనియర్ బీజేపీ నేతలు వాపోతున్నారు. ఇప్పుడు బీజేపీకి అత్యంత సన్నిహితుడైన అదానీకి చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నల్లగొండలో మూసీ నది ఒడ్డున ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా బీజేపీ నోటికి తాళం వేసినట్టయింది వాపోతున్నారు. కొన్నేళ్లుగా కేంద్ర హోంశాఖ సహా మంత్రి బండి సంజయ్ వ్యవహార శైలి కూడా విచిత్రంగా కనిపిస్తుందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సమస్య ఎదురైనప్పుడల్లా, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడల్లా బండి సంజయ్కి రంగంలోకి దిగి బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తుంటాడని చెప్పి చర్చించుకుంటూ ఆ పార్టీలో కిషన్ రెడ్డికి, ఇతర నేతలకు మధ్య ఉన్న భేదాలను రేవంత్ రెడ్డి అవసరాలకు వాడుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. వ్యూహాత్మక కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ బీజేపీ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రధానిని బడేబాయ్ అని సంబోధించడము, కేంద్ర మంత్రుల పర్యటన సమయంలో సాంప్రదాయానికి భిన్నంగా ఆహ్వానాలు పలకడం వంటివి ఇందులో భాగమేనని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ అలివిగాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమవుతుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వెనుకబడిందని విమర్శిస్తున్న ప్రధాని మోడీ ఈ నెల 1న ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో అభివృద్ధి కల్పించడం లేదని, ఆర్థిక విపత్తు దిశగా సాగుతున్నాయని విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ని వెంటనే ఆ ట్వీట్లు డిలీట్ చేశారు. రేవంత్ రెడ్డిని సాన్నిధ్యం వల్లనే ఇలా చేశారనే సమాచారం సాగుతున్నది. మరోవైపు రేవంత్ రెడ్డి కోరినప్పుడల్లా ఢిల్లీలో
పార్టీలో ప్రధాని కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి. వాస్తవానికి కొన్నాళ్ళుగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానమే పక్కన పెట్టిందని, ఆయనకు పెద్దగా సమయం ఇవ్వడం లేదని, కానీ బీజేపీ పెద్దలు మాత్రం గంటల సేపు సమావేశం ఇస్తున్నారని చెప్పి చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రత్యర్థి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడులు జరగడం, ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడం ఈ పరిచయాల్లో భాగమేనన్నటువంటి చర్చ కూడా విపరీతంగా జరుగుతున్నది. తన ప్రత్యర్థులను ఇరికించేందుకు కొందరు ఐఏఎస్ అధికారులపైన కేంద్ర నిఘా సంస్థ సమాచారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇలా కేంద్రంతో తనకున్న సంబంధాలను ప్రొజెక్ట్ చేసుకుంటూ రాష్ట్ర నేతల్లో గందరగోళం సృష్టిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకింత మెతక వైఖరి? సాధారణంగా హిందుత్వం, ఆలయాలకు సంబంధించిన అంశాల్లో బీజేపీ అనుబంధ సంఘాలు తీవ్రంగా స్పందిస్తాయి. కానీ ఇటీవల తెలంగాణలో వరుస ఆలయాలపై దాడులు జరుగుతున్నా ఎందుకు పెద్దగా స్పందించడం లేదని చెప్పి సంఘ్ నేతలే అనుమానిస్తున్నట్టుగా తెలిసింది. సికింద్రాబాద్ ఘటన నుంచి మొదలు అనేక అంశాలు తెర మీదకి వచ్చిన స్థానికంగా ర్యాలీలు, ఆందోళనలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదని సీనియర్ నేతలు భావిస్తున్నట్టుగా తెలిసింది. కర్ణాటక, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ ఎందుకు దూకుడుగా లేరని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ఎజెండా ఎత్తుకున్నదే ప్రధాని మోడీ అని మందకృష్ణ మాదిగా నిర్వహించినటువంటి సభకు కూడా మోడీ వచ్చారని గుర్తు చేశారు. కానీ మోడీ వచ్చారని కానీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని బీజేపీ పెద్దగా ఒత్తిడి తేలేదని చెప్పి విశ్లేషిస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై మందకృష్ణ మాదిగ పోరాడుతుంటే భుజం కలపాల్సింది పోయి బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించడం జరుగుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన నేతల ముందరి కాళ్లకు ఇప్పుడు బంధం ఎవరు వేశారని చర్చ సాగుతున్నది. ధర్మపురి అరవింద్ హయాంలో ఆయన హైదరాబాద్, ఢిల్లీలలో ప్రెస్ మీట్లు పెట్టించి విమర్శలు చేయించారు. ఇప్పుడు మాత్రం నిజామాబాద్కే పరిమితమైన విషయం గుర్తు చేస్తున్నారు. ఈ విశ్లేషకులందరూ మాట్లాడుకుంటున్నారు. బీజేపీకి ఏం లాభము రేవంత్ రెడ్డి వల్ల అనేది కూడా ఆలోచిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం ఓవైపు, ప్రతిపక్షం మరోవైపు ఉండి పనిచేస్తాయి. అంశాల ఆధారంగా ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తుంటాయి. ఇక్కడ మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నదని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి మన వేలితో మన కంట్లోనే పొడుస్తున్నాడు అనే సంఘ్ నేతలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎదగడం జాతీయంగా బీజేపీకి నష్టం. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. కాబట్టి కాంగ్రెస్ మీద వీలైనంత ప్రజా వ్యతిరేకత పెంచేలా బీజేపీ వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ భిన్నంగా ప్రవర్తిస్తుండడం క్యాడర్లోనూ ఆందోళన నెలకొన్నదని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్లో బీజేపీ ఎందుకు భాగం కావాలని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయంగా మైలేజీతో పాటు అదనపు ప్రయోజనాలు పొందుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇటు ప్రయోజనాలు అందకపోవడంతో బీజేపీకి రెండుకి చెడ్డ రేవడిలా మారిందని నిట్టూరుస్తున్నారు సంఘ్ నేతలందరూ. ఈ వ్యవహార శైలిపై బీజేపీలో కొందరు నేతలు విసుగు చెందుతున్నారని, తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర అధిశాన్ని చురకలంటించారని చెప్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయామో విమర్శ చేసుకోవాలని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇవన్నీ అంశాలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి నిజంగానే చెప్తున్నా బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కంట్రోల్ చేస్తున్నాడు, ప్రతి పార్టీని కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన ఉన్న స్ట్రాటజీని మంచిగా వినియోగించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది.